ఇంటి పేరు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ముద్రగడ అనే ఇంటి పేరు గురించి తెలుసుకుందాం. ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, మాజీ మంత్రి. 2024 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాకపోతే తన పేరును రెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించి అంత పని చేశారు. ఆయన వ్యవహారం అలా ఉంచితే ఆయన ఇంటి పేరు ముద్రగడ మాత్రం చారిత్రక ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. ముద్రగడ అంటే మట్టి కోట అని అర్థం. అంటే ముద్రగడ ఇంటి పేరు గల వారి పూర్వీకులు అందరూ కూడా రాజుల కాలంలో కోటలకు రక్షకులుగా ఉండేవారని స్పష్టమవుతోంది. తెలుగువారికి ఇంటి పేర్లు గ్రామం, వృత్తులు, బిరుదులు తదితరాల ఆధారంగా ఏర్పడ్డాయి. ముద్రగడ విషయానికి వస్తే ఆ పదంలోని గడకు అసలు రూపం గడ్డ లేదా గడ అంటే కోట, దుర్గం అని అర్థమని ప్రఖ్యాత భాషా పరిశోధకులు తోమాటి దోనప్ప తన ఆకాశ భారతి గ్రంథంలో రాశారు. రాజుల కాలంలో రాజ సౌధాలు గల ప్రాంతాల చుట్టూ తొలుత కంపకోట, దీనినే ముళ్ళకోట అని కూడా అంటారు, తర్వాత మట్టికోట, ఆ తర్వాత రాతికోట ప్రధానంగా ఉండేవి. రాతికోటనే కొలుకోట, కంచుకోట అని కూడా వ్యవహరించేవారు. కాకతీయుల రాజధాని వరంగల్లో ఇప్పటికీ మట్టికోట, రాతికోట నిలిచి ఉన్నాయి. 3 రకాల కోటల్లోనూ ఒకటైన మట్టికోటను ముద్రగడ అని, కంపకోటను అంటే ముళ్ళకోటను కాట్రగడ అని పిలిచేవారని ఆచార్య తోమాటి దోనప్ప గారు తన గ్రంథంలో వెల్లడించారు. మట్టికోట సంరక్షకుల పేర్ల ముందు ముద్రగడ అని, అదేవిధంగా కంపకోట రక్షకుల పేర్లకు ముందు కాట్రగడ అని ఉండేది. దీంతో ఎవరు ఏ తరహా కోటకు కాపలా కాస్తున్నారో సులువుగా తెలిసేది. దీనిని బట్టి ముద్రగడ ఇంటి పేరు గల పద్మనాభం కానీ వేరేవారు కానీ ఆ ఇంటి పేరు గల వారి పూర్వీకులు రాజుల వద్ద మట్టి కోటను సంరక్షించే అతి ప్రధానమైన బాధ్యతలను నిర్వహించేవారని స్పష్టమవుతోంది. ముద్రగడ అంటే రాజుదండము అని 1940లో వెలువడిన ఒక గ్రంథంలో శ్యామ కామశాస్త్రి అనే ఆయన పేర్కొన్నప్పటికీ అది పదం ఎలా వచ్చింది మాత్రం అందులో ఆయన చెప్పలేదు. మొత్తం మీద ఆయన చెప్పిన అర్థం కూడా రాజ సౌధానికి సంబంధించిందే కావడం విశేషం. వరంగల్ కోటను స్వాధీనం చేసుకోవటానికి క్రీస్తుశకం 1350 ప్రాంతంలో మంచి ఆయుధాలు కలిగి ఉన్న ఉలుకుకానుకు 5 నెలల వ్యవధి పెట్టినట్టు ప్రఖ్యాత చారిత్రక పరిశోధకులు పివి పరబ్రహ్మశాస్త్రి గారు తమ కాకతీయుల గ్రంథంలో రాశారు. అంటే అక్కడ కంపకోటను, తర్వాత మట్టికోటను, తర్వాత రాతికోటను దాటుకుని ఆ రోజు వారు లోనికి ప్రవేశించడానికి అంత టైం పట్టిందంటే ఈ కోటలు ఎంత పటిష్టంగా ఆ రోజుల్లో ఉండేవో మనకు అర్థమవుతుంది. ఇక ఈ ముద్రగడలోని గడకు తర్వాత గడ్డకు వ్యత్యాసాలు ఉంది. జొన్నల గడ్డ, నిమ్మగడ్డ, పులిగడ్డ, తర్వాత తదితర ఇంటి పేర్లలోని గడ్డకు దీవి లేక మెట్ట అని అర్థమని దోనప్ప గారే వెల్లడించారు. మరో ఇంటి పేరుతో మరొక సందర్భంలో మనం ముచ్చటించుకుందాం.
ధన్యవాదాలు. పిల్లా సాయి కుమార్, ఇంటి పేరు ఛానల్. ధన్యవాదాలు.